హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యామాస్ వరల్డ్. ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్న రెసిపీ తోటకూర కాళ్ళ మజ్జిగ పులుసు. ఏంటి ఏదో చేపల పులుసు చేస్తున్నట్టు చెప్తుంది అంటున్నారా? కరెక్ట్గా చేస్తే అంతే టేస్ట్గా ఉంటుంది సుమా. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, ములక్కాడ ముక్కలు, తరిగిన తోటకూర, లేత అనపకాయ ముక్కలు, తోటకూర కాళ్ళు, శనగపిండిని వాటర్లో మిక్స్ చేసుకుని దాని యొక్క లిక్విడ్ పక్కకు పెట్టుకుందాం. గట్టి పెరుగుని థిక్గా వచ్చేంత వరకు మిక్స్ చేసుకుని బాగా గిలకొట్టుకుని పక్కకు పెట్టుకోండి. తగినంత పోపు దినుసులు, కొంచెం మెంతులు, తగినంత నూనె. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక గిన్నెని దాని మీద పెట్టుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక మనం ముందుగా తీసి పెట్టుకున్న కూరగాయలన్నీ ఇందులో వేసుకుని ఉడికించుకోవాలి. నేను నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయని చెప్పి చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి. పెద్ద ఉల్లిపాయలు ఉన్నా సరే మీరు అవి కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ పెద్ద ఉల్లిపాయల కన్నా చిన్న ఉల్లిపాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇఫ్ అవైలబుల్ లేవంటే కనుక అవే యూస్ చేసేయచ్చు. అన్నీ వేసుకున్నాక మనం వేసుకున్న ముక్కలన్నీ వాటర్లో ములిగాయో లేదో చూసుకోవాలి. నేను వేసుకున్న వాటర్ తక్కువ వేసుకున్నాను కాబట్టి ముక్కలకి ఇంకా వాటర్ పడతాయి కాబట్టి నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. మీరు ముందే ఎక్కువ వాటర్ వేసుకుంటే కనుక అవసరం లేదు. దాన్ని బాగా కదుపుకుని కొంతసేపు మరగనిద్దాం. ముక్కలు ఉడికాక అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుని ఇవన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుని ఉడకనిద్దాం. ఈలోపు పెరుగు, శనగపిండి లిక్విడ్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకుని పక్కకు పెట్టుకుందాం. ఈలోపు మనం పొయ్యి మీద పెట్టిన కూరగాయ ముక్కలు ఎంతవరకు ఉడికాయో చూద్దాం పదండి. ఇదిగోండి, వాటర్ అప్పుడే హాఫ్ వచ్చేసాయండి. ముక్కలు ఉడికాయో లేదో బాగా చూసుకుని మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి, పెరుగుని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. బాగా కదుపుతూ ఉందాం. ఒక 5 మినిట్స్ ఉడికాక ఈలోపు అందులో ఉన్న ములక్కాడ ముక్కల ఫ్లేవర్, తోటకూర కాళ్ళ ఫ్లేవర్ బాగా మజ్జిగ పులుసులో బాగా ఉంటుందండి. అప్పుడే మజ్జిగ పులుసు ఫ్లేవర్ చాలా టేస్ట్గా వస్తుంది. కొంచెం మరిగాక 2 పొంగులు రానిచ్చి మజ్జిగ పులుసు థిక్ టెక్స్చర్ వచ్చేసరికి మనం స్టవ్ మీద నుంచి దింపేసుకుందాం. నెక్స్ట్ ఒక బాండీ పెట్టి పోపు కోసం నూనె పోసుకుని
నూనె వేడయిన వెంటనే మనం ముందుగా తీసి పెట్టుకున్న పోపు దినుసులు ఇందులో వేసేసుకుందాం. పోపు దినుసులు మాడకుండా ఉండాలంటే కదుపుకుంటూ ఉండాలి. పోపు అయిపోయే టైంకి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేస్తున్న మజ్జిగ పులుసులోకి వేడి వేడి పోపుని వేసుకుంటే మనం ఇంతవరకు కష్టపడిన తోటకూర కాళ్ళ మజ్జిగ పులుసు రెడీ. ఈ మజ్జిగ పులుసు వేడి వేడి అన్నంలో వర్షాకాలంలో తింటే ఉంటుందండి. దీనికి చికెన్ మటన్ కూడా సరిపోవంటారు. ఇది కనుక ట్రై చేసి చూడండి. ఇలాంటి రెసిపీస్ మరెన్నో చేయమని మీరే అడుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. నేను తినేస్తున్నాను, మరి మీరు కూడా తినేసేయండి.